మీరు లివిన్‌లో ఉంటేనే ఆ అమ్మాయి గురించి తెలుసుకోక్కర్లేదు నాగరాజు గారు. ఒకటికి 2 సార్లు మీ ఇంటికి ఇన్వైట్ చేయొచ్చు ఫ్యామిలీతో పాటు. మీరు ఫ్యామిలీకెళ్ళొచ్చు. 100% మీరు 2, 3 సార్లలో విజిట్‌లో ఆ అమ్మాయి క్యారెక్టర్ ఎలాంటిది, పేరెంట్స్ ఎలాంటోళ్ళు అన్నది 100% తెలుసుకుంటారు. ఒక్కసారిలో తెలీదు. సో, పుసుక్కున ఏదో నచ్చింది గదా! అనేసి తాంబూలాలు ఎక్స్‌చేంజ్ చేసుకొని, పెళ్ళిళ్ళు చేసుకొని, మీరు కాపాడుకున్న 100 సంవత్సరాల పరువు 100 రోజుల్లో రోడ్డు మీద తీసి పడేస్తది ఆ అమ్మాయి. కాబట్టి జాగ్రత్తగా పెళ్ళికి ముందు ప్రీనప్షియల్ అగ్రీమెంట్స్ ఇట్లాంటివి కండిషన్స్ రాసుకోండి. కలిసి ఉండాలి నా పేరెంట్స్ తోటి అంటే అబ్బాయికి ముందుగా ఒక్క అబ్బాయి ఉన్నోళ్ళకి నేను చెప్తున్నాను. చాలా కేసులు నేను డైరెక్ట్‌గా లైవ్ చూసాను నేను. ఆ ఏడుపులు చూసాను నేను. ఆ తల్లి, ఆ తండ్రి ఏడుపులు, ఆ ఇంట్లో ఆళ్ళ తాతగారుల ఏడుపుల దగ్గర నుంచి అన్నీ చూసాను నేను. ఒక చిన్న పాప 25 ఏళ్ల పాపొచ్చి 70 ఏళ్ల ముసలాళ్ళ వరకు గడగడలాడిస్తుంది పెళ్లి తర్వాత. దయచేసి పెళ్ళికి ముందు ఆ అమ్మాయిని స్టడీ బాగా చేయండి. వీలైతే ఒక ఫ్యామిలీ అడ్వకేట్స్ తోటి కౌన్సెలింగ్ కూడా చేపించుకోండి. ఒక అగ్రీమెంట్ రాసుకోండి. పెళ్లి తర్వాత ఎలా దానికి లీగల్ శాంటిటీ లేదు ఇండియాలో. బట్ స్టిల్ దట్ పేపర్ వర్క్స్ ఔట్. పొద్దున పెద్ద మనుషుల మధ్యలో కూర్చున్నప్పుడు ఆ పేపర్ పనికొస్తుంది కదా. కోర్టులో పనికిరాదేమో కానీ పెద్ద మనుషుల మధ్యలో కూర్చున్నప్పుడు ఆ పేపర్ పనికొస్తుంది కదా. సో ఆ పేపర్ అట్లాంటివి ముందు ఏమైనా కండిషన్స్ ఉంటే బాగా మీకు స్ట్రాంగ్గా ఆ కండిషన్ మీకు కావాలనుకుంటే ఆ పేపర్లు రాయండి. తల్లి తండ్రిని కూడా సైన్ చేయమని చెప్పండి. ఓన్లీ పిల్లనే కాదు, పిల్ల తల్లి తండ్రిని కూడా సైన్ చేయమని చెప్పండి. మీరు సైన్ చేయండి. ఒక 4 విట్నెస్లు, అటో 4 విట్నెస్లు, ఇటో 4 విట్నెస్లు పెట్టండి. సో దాట్ తర్వాత ఆ విట్నెస్లు వాళ్ళే మీకు సపోర్ట్ చేసేది. ప్రతిదీ లాయరు, ప్రతిదీ అడ్వకేటు, ప్రతిదీ కోర్టు కాదు. ఫ్యామిలీ విషయాలు 90% ఫ్యామిలీలోనే అయిపోవాలంట నేను. ఆ తర్వాత ఇంకా కాని పరిస్థితుల అడ్వకేట్ దగ్గరికి రండి.